బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బగ్ అంబర్పేట కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన నిరసన పిలుపును అణిచివేయాలనే ఉద్దేశంతోనే ముందస్తు అరెస్టులకు ప్రభుత్వం దిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాంగ్రెస్ సర్కార్ కాలరాస్తుందని అన్నారు. ఈ క్రమంలో బగ్ అంబర్పేట కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేసీఆర్ కు మద్దతుగా నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు ప్రజలు త్వరలోనే తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీద సీట్ విచారణ గురించి నందినగర్లో జరుగుతోంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కానీ మన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క వార్డులో కూడా ఈరోజు నిరసన పెట్టుకున్నాము. దానికి పోకుండా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ది? నిన్న చూసినట్టయితే జిహెచ్ఎంసీలో కూడా మీరు చూసినట్టయితే బడ్జెట్ ఏ విధంగా ఉన్నదని లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఈ ఇయర్కి ఏమీ కూడా లేదు. సేమ్ బడ్జెట్, ఆ బడ్జెట్ తీసి ఇట్లా కట్ అండ్ పేస్ట్ లాగా పెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా జరుగుతున్న ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధమైన రైతు బంధులు వచ్చాయి, ఏ విధమైన మన పెన్షన్స్ వచ్చాయి, డబుల్